హాయ్ అండి, దిస్ ఇస్ జ్యోతి. రవ్వ కేసరి ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి, రవ్వ కేసరి కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. అయితే ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేతిలోను డ్రై ఫ్రూట్స్ వేపుకుందామండి. ఇదిగో జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఏ ఉంటాయి, కొబ్బరి ముక్కలు కానీ బాదం కానీ అవి కూడా వేసుకోవచ్చు. ఇవి వేస్తున్నాను ముందుగాను డ్రై ఫ్రూట్స్. కొద్దిగా జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేస్తాను. ఇవి రెండు వేగిన తర్వాత తీసేసి ఇందులో రవ్వ వేపుతానండి. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. నేను తీసేసి అదే నెయ్యిలో మళ్ళీ రవ్వ వేపుతున్నాను. రవ్వ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుతాము. వేపిన తర్వాత మళ్ళీ ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇదిగోండి, రవ్వ వేగిపోయింది, నేను తీసేసాను. ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇదే కప్పుతో నేను కప్పుడు రవ్వ తీసుకున్నాను. అయితే కప్పుడు రవ్వకి 3 కప్పులు వాటర్ వేస్తున్నాను. 2 ఇదిగోండి, కప్పుడు రవ్వకి 3 కప్పులు వాటర్ వేస్తాను. ఇది ఇప్పుడు మరగాలి. మరిగిన తర్వాత మనం రవ్వ యాడ్ చేద్దాం. ఇదిగోండి, వాటర్ బాయిల్ అయింది. దీనికోసం నేను కప్పుడు రవ్వ తీసుకున్నాను. చూసారు కదా, 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసాను. ఇది సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ వెయ్యాలి, లేదంటే ఉండకట్టేస్తుంది కదా. ఇలాగ కలుపుతూ వెయ్యాలండి. ఈ రవ్వ కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో షుగర్ యాడ్ చేద్దాం. ఓకే, షుగర్ కూడా 1:1 అండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. రవ్వ కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మనం షుగర్ యాడ్ చేద్దాము. ఇందులోకి 1 ఇలాచీ తీసుకున్నానండి, 2 కార్డమం ఇలాచీ చెదగొట్టు ఉంచుకున్నాను. రవ్వ కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేద్దాము. ఆ తర్వాత లాస్ట్లో మనం కొంచెం నెయ్యి, కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. కొంచెం ఉడికిందండి. ఇప్పుడు షుగర్ వేస్తే అదే వాటర్, షుగర్ సిరప్ తయారవుతుంది కదా, షుగర్ కరిగి దాంతో ఉడుకుతుంది అన్నమాట. షుగర్ కరగాలి, అప్పుడు లూజ్ అవుతుంది అది. ఇదిగోండి, షుగర్ కరిగిన తర్వాత ఇలా లూజ్ అయింది. మళ్ళీ ఇదంతా దగ్గరికి పడాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు మనం దీన్ని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో ఇలాచీ వేస్తున్నానండి. 2 చెదగొట్టాను ఇలాచి. కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, 3 స్పూన్లు వేసాను నెయ్యి అయితేనే. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తాను, పైన గార్నిషింగ్ అన్నమాట. ఓకే, ఇలా ఇంకొంచెం దగ్గర ఉడకనివ్వాలి. ఇదిగోండి, ఇలా దగ్గరికి రావాలి. అయిపోయింది మన రవ్వ కేసరి. దీంట్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తాను నేను. ఓకేనా, తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసేయడమేనండి. తినడానికి ఇలా స్పూన్తో రావాలన్నమాట. ఓకే, తినేటప్పుడు కూడా మీరు కొంచెం పైన నెయ్యి అలాగా వేసిస్తే సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఇది నెయ్యిలో వేపాం కదండి రవ్వ, అందువల్ల కమ్మదనం వస్తుంది అనమాట. ఇదే విధంగా మనం సేమియాలు కూడా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఫుడ్ కలర్ వేస్తారు. అయితే ఎందుకండి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, మనం నేచురల్గా ఇలాగే తిందాం, హెల్తీగా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ.